హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్పైసీ మటన్ ఫ్రై తయారు చేశాను. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి నేను ఎలా ఈ మటన్ చేశానో. చూడండి, చాలా బాగా కుదిరింది ఈ మటన్ ఫ్రై. ఒకసారి నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ మటన్ ఫ్రై మటన్ పులుసు కాకుండా, మటన్ గ్రేవీ కాకుండా ఒకసారి ఈ విధంగా మటన్ ఫ్రై కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ ఫ్రై చేస్తున్నాను. ఈ మటన్ ఫ్రై నేను ఎలా చేస్తానో ఒకసారి ఈ వీడియో చూడండి. నేను ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 2 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఆ కుక్కర్లో కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల కారము, 1 స్పూన్ గరం మసాలా, ఒక 4 లవంగాలు, 4-5 మిరియాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. 1 స్పూను పచ్చి ధనియాల పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు మన రుచికి తగినంత. కేజీ తీసుకునే వాళ్ళు ఉంటారు, 1/2 కేజీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. మన రుచికి తగినంత మనం ఎంత తీసుకుంటామో మటన్, ఆ మటన్కి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఒక 2 కట్ చేసి పెట్టుకున్న మిర్చి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చివరగా ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఈ పీసెస్కి మసాలాలు, ఉప్పు, కారం, అల్లం పేస్టు అంతా మంచిగా కలిసేటట్టు మంచిగా ఒకసారి కలుపుకొని మటన్ మునిగే అన్ని వాటర్ పోసుకుంటున్నాను. మటన్ మునిగే అన్ని వాటర్ పోసుకున్నాం కదా. ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలి. స్టవ్ అంటించుకున్నాక ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 విజిల్స్ తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఈ ఆవిరంతా ఒకసారి బయటికి ఈ విధంగా తీసివేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చూడండి, ఇప్పుడు మటన్ ఒకసారి ఎలా ఉడికిందో ఒకసారి చూసుకోవాలి. చూడండి, మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, మటన్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. ఒక 2 పావుల ఆయిల్ పోసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినవి కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్, మళ్ళీ 1/2 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేంపుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం కుక్కర్లో వండుకున్న మటన్ సూపు ఇందులో పోసుకోవాలి. ఈ వాటర్తో సహా పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇగ్గే వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మటన్లో వాటర్ అన్నీ ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, నాకైతే ఉప్పు కారం నేను కుక్కర్లో వేసుకున్నప్పుడే నాకు కరెక్ట్గా సరిపోయినవి. నేను ఇప్పుడైతే ఉప్పు కారము అటువంటివి ఏమీ వేయట్లేను, అన్నీ కరెక్ట్గా సరిపోయినవి అప్పుడే. చూడండి, మటన్లో వాటర్ అన్నీ అయితే పూర్తిగా డ్రై అయిపోయినాయి కదా. చివరగా చూడండి, ఇప్పుడు మటన్ పూర్తిగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కలుపుకోవడానికి అన్నంలో కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి, మటన్ ఫ్రై అయితే అయిపోయింది.